యాక్షన్. మూడేళ్లకోసారి కొత్త నోట్లు 2000 రూపాయలు 500 రూపాయల నోట్ల భద్రతా ప్రమాణాల్లో మార్పులు. కొత్తగా ప్రవేశపెట్టిన 2000 నోటును కూడా నకిలీలు పుట్టుకురావడంతో వాటికి చెక్ పెట్టేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 3-4 ఏళ్లకోసారి 2000, 500 రూపాయల నోట్లలో భద్రతా ప్రమాణాలని మార్చాలని భావిస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడడంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గురువారం జరిగిన ఆర్థిక హోంశాఖ ఉన్నతాధికారుల భేటీలో దీనిపై చర్చించారు. అభివృద్ధి చెందిన దేశాలు 3-4 ఏళ్లకోసారి కరెన్సీ నోట్ల భద్రతా ప్రమాణాలు మార్చుతున్నాయని, భారత్లో ఆ పద్ధతిని అనుసరించాలని హోంశాఖ సూచించింది. కరెన్సీ పేపర్ నాణ్యతలో తేడా తప్ప 2000 నకిలీ నోట్ల భద్రతా ప్రమాణాలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. అసలు నోట్లలోని 17 ప్రమాణాల్లో 11 ప్రమాణాలు ఒకేలా ఉన్నాయి. పారదర్శక ప్రాంతం, నోటుకు ఎడమవైపు 2000 రూపాయల అక్షరాలు, ఆర్బీఐ గవర్నర్ సంతకం తదితరాలను అసలు నోట్లో ఉన్నట్లుగానే ముద్రించారు. అయితే నకిలీ కరెన్సీ పేపర్ నాణ్యత నాసిరకంగా ఉంది. నకిలీ కరెన్సీని ఐఎస్ఐ సాయంతో పాకిస్తాన్లో ముద్రిస్తున్నారని, బంగ్లాదేశ్ ద్వారా భారత్లోకి తీసుకొస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 1987లో 500 రూపాయల నోటు ప్రవేశపెట్టగా దశాబ్దం క్రితం నమూనా భద్రతా ప్రమాణాల్లో మార్పులు చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.